పైనుంచి. ఓకే. మళ్ళా అంతా అయిపోయిన తర్వాత సార్ వెనక పక్క అంతా మన గీరెలు గీరెలుగా కనిపించి దాంట్లో అక్కడక్కడ భలే వైట్ సార్, భలే కనిపించింది వైట్ అయితే. ఓకే అండి. అలా కనిపించింది సార్. మళ్ళా సహస్రారం చేసిన తర్వాత ముఖమంతా చీమలు కుట్టినట్టుంది సార్ ఈ రోజైతే. ఎస్ ఎస్, సూపర్. ముఖమంతా ఇప్పుడే కొద్దిగా తగ్గింది సార్. అప్పుడంతా బాగా అయిపోయినాక బాగా వచ్చేసింది సార్. అది చేసేటప్పుడు ఏం లేదు ఓంకారం. అవును. ఓంకారం అయిపోయింది, ఇంకా ముఖమంతా చీమలు, ఎర్ర చీమలు పట్టి పీకినట్లు అట్లా అనిపించింది సార్ బాగా. ఎస్ ఎస్. అలా ఉంది సార్ ఈరోజు. మన ఎనర్జీ చాలా లెవెల్స్ అండి. ఎనర్జీ ఆ, అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఈ సత్సంగ అవును సార్. ధ్యానంలో. చాలా ఎక్కువగా చాలా ఉంటుంది. మంచిదేమండి. బాగా ఈ మధ్య బాగా వారానికి తేడా తెలుస్తుంది సార్. మా ఎరుకతో ఉండటం బాగా అర్థమవుతుంది. ఓకే అండి. ఈ రోజైతే ఫుల్ ఫస్ట్ నుంచి కూడా అంతా వెరుకుతోటే ఉన్నాం సార్. చాలా బాగుంది సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే 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 అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అండి. రైట్ మా అత్తమ్మ గారు. సార్ ఎస్ మేడం. శుభోదయం సార్. శుభోదయం. నేను మా దీంట్లో ఉంటుంది సార్. ఇప్పుడు జాయిన్ అయితే మీది మిస్ అవుతా ఉన్నానని చాలా ఫీల్ అవుతా ఉన్నాను. అది 90 దినాలు చేయాలండి సార్. దాన్ని ఇంకా నేను మీ వీడియోలో అంతా అందరికి ఫార్వర్డ్ చేస్తాను సార్. అది మేడం సంవత్సరం అంతా చెయ్యండి, తప్పేముంది. సార్ మనకి సంవత్సరంగా ఎన్ని సంవత్సరాలనే చెయ్యొచ్చండి, అవునా? తప్పేముంది. ఏదైనా ఒకటే కదా సార్? ఎక్కడైనా ఒకటేనండి, ఎక్కడైనా దానికి ఒకటే. అది అది మరి అది బాగా ఎనర్జీ వచ్చింది సార్ అందులో కూడా. ఓకే ఓకే మేడం, చేయండి చేయండి. ఓకే అమ్మా. సరే సార్. ఓకే సార్. రైట్ మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే. ఓకే మాస్టర్స్, ఇంకెవరు మాట్లాడతారండి? హ్యాండ్ రైజ్ చేయండి, ఇలా కెమెరా ఆన్ చేసుకుని. ఎస్ ఆదమ్ గారు. శుభోదయం సార్. బాగుంది సార్, కదలికలు గమనించిన సార్. ఓకే ఉంది సార్. బాగున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మా రత్నం గారు, మీరు కూడా రత్నం గారు. సార్ అందరికీ ప్రణామాలు సారు. ఏమి ఎనర్జీ సార్. నేను తట్టుకోలేక 10 నిమిషాలు 5 నిమిషాలు పడుకున్నాను సార్ చెప్పేటప్పుడు. చాలా చాలా సార్ చేసినాక ఇంకా బాగుంది సార్. ఇంకా ఇంకా కూర్చోవాలి అప్పుడు అనిపిస్తుంది, బాగా కూర్చోవాలి అప్పుడు. ఆ యాక్టివ్ తట్టుకోలేకపోయాను సార్. రాత్రి అంతా కూడా సార్ నాకు ఎలా ఉన్నదంటే 10ంటికి పడుకున్నాను. తర్వాత 1 గంట పడుకొనిస్తుంది. ఎనర్జీ ఎక్కువైపోయి లేపుతా ఉంది సార్. ఒక టైంలో అయితే నాకు ఎవరో నా పక్కలో పడుకొని ఈ కుర్చీ నేనే కొన్నానని చెప్తున్నారు సార్. అప్పుడు అది నా సోలా అని ఎవరా. ఓకే. చాలా 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 థ్యాంక్ యూ సార్. చాలా ఎనర్జీ. అసలు నాకు ఇక్కడ వచ్చినట్టు ఎక్కడికి పోయినా ఇంత ఎనర్జీ రాదు సార్. ప్రకృతిలో ఉండి నా అదృష్టం సార్. నేను మహా అదృష్టవంతురాలను సార్. ధ్యానానికి రాకముందు నేను దురదృష్టవంతురాలను అనుకున్నాను సార్. ఇప్పుడు నేను చాలా అదృష్టవంతురాలను సార్. అసలు ఇది చెప్పటానికి మాటలు లేవు సార్. జీవితం ఎక్కువ జీవితం బతకాలి సార్. నేను ధ్యానం చేయాలి, టైం బతకాలని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడు చచ్చిపోదాం అనిపించేది. ఆనందమయ జీవితం అంతే. అవును సార్, అవును సార్. ఆశ ఎప్పుడు అలాగే అనిపిస్తా ఉంటది ఎప్పుడు కూడా సార్. అసలు ఏంటి, అసలు ఎంత ఉంటుందని తెలియదు కదా సార్. ఇందులోకి వస్తే వచ్చే కొన్ని మారే కొంది తెలిసిపోతుంది సార్. అసలు ఇది ఇది దీనికి ఏంటి, అసలు ఇది ఏంటి, ఎంత ఉందా దీని వెనక, ఎంత ఉందా అనిపిస్తా ఉంది సార్. నేను ఆ రూమ్లోకి పనిచేసి ఎక్కేటప్పుడే
ఆనందం అయిపోతుంది సార్. ఇంక నేను ఈ రాత్రి అంతా ఏమైనా చెయ్యొచ్చు, పడుకోవచ్చు, ధ్యానం చెయ్యొచ్చు. ఎంత బాగుందబ్బా అని రూమ్ కాడికి పోతేనే అంత ఆనందం ఎక్కువైపోతుంది సార్ నాకు. చాలా సార్ అసలు ఇంకేంటో సార్ చెప్పడానికి అద్దులు లేవు. నేను కొన్ని పనులు చేస్తుంటే ఒక్కోసారి మా బాబు అరిసేవాడు, నువ్వన్నీ ఎగస్ట్రా పనులు చేసి వీళ్ళకి సేవ చేస్తావనేవాడు. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు సార్ మళ్ళీ, నువ్వు ఇంకా ఎక్కువ పాలు తీసుకురా, వాళ్ళకి పొయ్యి, మజ్జిగ పొయ్యి, వాళ్ళని అన్ని చెయ్యి అండ్ గ్యాస్ చాలట్లేదు కానీ నేను సప్లై చేస్తానంటాను. అట్లా అనిపిస్తుంది సార్ ఎదటోళ్ళకి కూడా. అంతకుముందు నన్ను రిస్క్ పెట్టుకుంటే నువ్వు పని ఎక్కువ కదమ్మా, రిస్క్ ఎందుకు అనేవాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ రిస్క్ అయినా చేయమంటున్నాడు సార్. చూడు సార్ అవతల వాళ్ళు కూడా ఎలా ఉంటుందో, మనం చేసే పనులకి ఎంత న్యాయం చేస్తున్నారని నిన్న నాకు అనిపించింది సార్. రోజు అరిసేవాడు ఇట్లా చెప్తున్నాడు సార్. నేను ఓకే కొంచెం ఓకే వెళ్ళు అండి. ఎండలో పని చేస్తున్నారని ఎక్కువ పాలు తీసుకొని మజ్జిగ చేసి అందరికి ఇచ్చేదాన్ని. ఇప్పుడు గ్యాస్ సప్లై లేదని భయపడి చేయలేదని ఆయనే, గ్యాస్ కావాలంటే నేను తెస్తాను కానీ నువ్వు చెయ్యి వాళ్ళకి అని చెప్తా ఉన్నాను సార్. ఓకే వాళ్ళకి ఓకే కూడా అండి. మంచి అభిప్రాయం వస్తుంది సార్ మనం చేసే కొన్ని. ఎస్ మా. చాలా నాకు నిన్న బాబు ఆ మాట చెప్పేలాక అయ్యో నేను నా మనసులో మాట నువ్వే చెప్పేస్తున్నవే అనిపించింది సార్. చాలా చాలా సార్. దీన్ని మన మించింది ఇంకేం జీవితం అంతా ఓకే ఓకే అండి. సరైనది సార్. ధ్యానం అంటే సరైనది సార్ ఇది. అబ్బా, ఎస్ ఎస్. ఓకే ఓకే అండి. ఆనందం వల్ల మనం పని చేస్తున్నా ఆనందమే, ఏం చేస్తున్నా ఆనందమే. అసలు ఆనందము అంటే ఆనందం. అట్లా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే 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 అండి. అన్ని లేవు సార్ చెప్తా ఉంటే. చాలా మిమ్మల్ని చూస్తే మాకు ఆనందంగా ఉంది మా అందరం ఆనందమే. ఒకరనే ఏంటి, అందరికీ ఆనందం ఉంటుందమ్మా. కాకుండా ఉంది. మీరు కావాలి ఉంటుంది మీకు ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం. చెప్పరు, నేను చెప్తాను అంతేనమ్మా దీనికి ఉండేది. మీరు చెప్పరు, పోలేండి, మీ అబ్బాయి కూడా మారిపోయినాడు, సంతోషం. అది వరకు వాళ్ళు వచ్చి ఓ జనాలు నన్ను ఇసుగు పెడుతున్నారని చెప్పి నువ్వు ఎందుకు ఈ ఇసుగు పెంచుకునేదని అరిసేవాడు. నిన్న ఫోన్ చేసి ఆ మాట చెప్తాను, ఫస్ట్ తారీఖు నుంచి నువ్వు ఎప్పుడులాగా పాలు తీసుకో, వాళ్ళకి మధ్య పోయి చూడు మరి ఎంత ఆనందం వేసిందో నాకు. నాకు గ్యాస్ చాలదు నాన్న, గ్యాస్ సప్లై లేదంటే నీకెందుకు, నేను గ్యాస్ నేను తెచ్చేవాడు ఉన్నాగా నీకెందుకు అని చెప్పాడు. ఫోమ్ నాకు ఆనందం వేసింది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే ఓకే మా. ఓకే అండి. ఆనందంతో మనం ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం నాకు అనిపిస్తుంది. ఆనందమే ఆనందం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. యాక్టివ్ అయ్యేటప్పుడు అబ్బో ఏమి యాక్టివ్ అయిపోతుంది, మూలాధారం కానించి ఏమి ఎనర్జీ, ఏమి కథరా సార్. అయ్యో 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 అయ్యో. చాలా 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 ఎంత చెప్పినా తీరదు అదే సార్. తీరలే. రాత్రంతా మందే, మన రాత్రంతా మనమే ఇంకా దాంట్లో లీలమైపోతున్నాం రాత్రిపూట. నేనైతే అవును. అలాగే ఉంటుంది. ఓకే ఓకే అండి. రాత్రి మంచి నాది అన్నట్టుంది సార్ నాకైతే. అవును. పగలంతా పని చేస్తాం కదా, ఈ రాత్రంతా నాది, ఇంకా నా ఇష్టము, నేనేమైనా చెయ్యొచ్చు. చాలా ఆనందం. ఓకే థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ ఓకే యూ. ఓకే అండి. థ్యాంక్ యూ. అమ్మ భారతమ్మ గారు. హరి ఓం అండి. హరి ఓం. ఇప్పుడే కళ్ళు తెరవగలిగాను. చాలా బాగుంది. ఓకే ఆజ్ఞా చక్రం దగ్గర గోల్డ్ కలర్ కనిపించింది. వెరీ గుడ్. ఎస్ ఎస్. చాలా మంచిదండి. Yes. స్ట్రైట్ గా కూర్చోగలిగాము వాళ్ళు బాగా. అవునండి. ఓకే. సాధన చేస్తూ ఉంటే అన్ని సాధ్యమేనండి. ఎస్. తప్పకుండా. అన్ని ఇంతకు ముందు ఉన్నవే మధ్యలో వదిలేసాము, మళ్ళీ తెచ్చుకుంటున్నాము. అవును అవునండి. ఎస్ ఎస్. అంటే మనం పూర్వంలోకి వెళ్తున్నాం. పూర్వస్థితులు మనకు అప్పుడు తెలియదు కానీ యుగాలు వెనక్కి వెళ్తున్నాం. అది ఈ సాధన. సో ఎందరో మహానుభావులు మనకి ముందుగా మనం ఈ బ్రహ్మ సుభాష్ పత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. శతకోటి వందనములే. ఇంతటి అద్భుతమైన సత్యాన్ని తెలియజెప్పారు మనకి. అందరూ చెప్పాలి, అందరూ చేసుకోవాలనిపిస్తుంది, చెప్తే వినట్లేదు అనిపిస్తుంది. అదొక్కటి మళ్ళీ మనకి ఏం లేదండి, ప్రతిదానికి విత్తనం అన్నది వేస్తే పోతా ఉంటే
అది కంపల్సరిగా మొక్క నాటుతుంది. అది వృక్షం అవ్వచ్చు, వటవృక్షం అవ్వచ్చు. ఓకే అండి. సో అది సత్యం. మనం చెప్పాల్సింది పాజిటివ్ చెప్తే థింకింగ్ అంట. ఎస్. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ అమ్మా. సర్వమండి. హరి ఓం. ధన్యవాదాలండి. ఓకే ఓకే అండి. ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, ఇంకెవరున్నారండి? కొంచెం వాయిస్ తక్కువగా ఉంది కాబట్టి మరి ఈ రోజుకి క్లోజ్ చేసుకుందాం. టైం కూడా లేదు. యాక్చువల్గా ఈరోజు బాగా లేట్గా చేయడం ద్వారా మనకి 6:20 అయిపోయినట్టు ఉంది ఈరోజు ధ్యానమే. అవును సార్. ఎస్. సరోజిని మేడం, ఎస్ మాట్లాడండి. ఆత్మ ప్రణామాలు సార్. ఎస్ మా. అంతా బాగున్నది సార్, ఈరోజు క్లాస్ బాగుంది. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. బాగుంది. ఓకే ఓకే అమ్మా. ఎస్ ఎస్.